పూర్ణి టాక్స్ స్వాగతం అండి. జోల్ గారి ఏఎంఏ సెక్షన్ అపాయింట్మెంట్ ఎలా బుక్ చేసుకోవాలో నేను చెప్తున్నానండి. టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్లింక్ కోచ్ హౌస్ని క్లిక్ చేయండి. అందులో మనకి అనౌన్స్మెంట్ సెషన్ ఉంటుంది కదండి, అది క్లిక్ చేసి సెప్టెంబర్ 12వ తారీఖు 6:45 జోల్ సార్ ఒక క్యాలెండర్ యాప్ యూఆర్ఎల్ అనేది ఇక్కడ పేస్ట్ చేశారండి. ఆ లింక్ క్లిక్ చేయడం ద్వారా మనము ఆయన ఏఎంఏ సెషన్కి అపాయింట్మెంట్ అనేది బుక్ చేసుకోవచ్చు అండి. వన్స్ మీరు ఆ యూఆర్ఎల్ని క్లిక్ చేస్తే కనుక అది వేరే పేజ్కి రీడైరెక్ట్ అయ్యి ఆయన అపార్ట్మెంట్స్ అవైలబుల్ అన్న డేట్స్ మనకి డిస్ప్లే అవుతాయి. ఆ డేట్స్లో మీరు ఏ రోజైతే అపాయింట్మెంట్ బుక్ చేసుకుందాం అనుకుంటున్నారో ఆ డేట్ని క్లిక్ చేయండి. నేను మే 22 ఉదయం 6:30 అపాయింట్మెంట్ బుక్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకని నేను దాన్ని సెలెక్ట్ చేసుకున్నానండి. అది సెలెక్ట్ చేసుకోగానే మనకి ఆయన అపాయింట్మెంట్ పేజ్కి రీడైరెక్ట్ అవుతుందండి. ఆ రీడైరెక్ట్ అయినప్పుడు అక్కడ మన ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఈమెయిల్ ఐడి ఆటోమేటిక్గా ఫిల్ అయ్యి ఉంటాయండి. దాంతోపాటు మన యూజర్ నేమ్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాలండి. నా యూజర్ నేమ్ ఆల్రెడీ కాపీ చేసి పెట్టుకున్నాను, అది ఇక్కడ నేను పేస్ట్ చేశానండి. వన్స్ యూజర్ నేమ్ అనేది ఇక్కడ పేస్ట్ చేయగానే ఇక్కడ బుక్ అని కనిపిస్తుంది కదండి బ్లూ కలర్లో, అది క్లిక్ చేయాలండి. బ్లూ కలర్లోది క్లిక్ చేస్తే మనకి అపాయింట్మెంట్ అనేది బుక్ అవుతుందండి. అపాయింట్మెంట్ బుక్ అవ్వగానే అది కన్ఫర్మేషన్ మెసేజ్ అనేది ఈ విధంగా చూపిస్తుందండి. వన్స్ కన్ఫర్మేషన్ మెసేజ్ రాగానే మనకి ఆ కన్ఫర్మేషన్ అనేది మనకి మెయిల్కి కూడా నోటిఫికేషన్గా వస్తుందండి. అది ఎలాగనేది నేను ఇప్పుడు చూపిస్తాను. నా మెయిల్ ఐడి ఓపెన్ చేస్తున్నానండి. నా మెయిల్ ఐడికి ఓపెన్ చేసేసి అందులో కన్ఫర్మేషన్ మెయిల్ అనేది మీకు ఎట్లా ఉంది ఏంటనేది చూపిస్తున్నాను చూడండి. కోచ్ జోల్ నుంచి వచ్చినట్టు మెయిల్ ఉంది కదండి, అది ఓపెన్ చేశాను. ఇక్కడ చూసారా అండి, అపాయింట్మెంట్ బుక్ అయ్యింది. నాది మండే సెప్టెంబర్ 2022 తారీఖున 6:30 to 7:30 అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నాను కదండి, అది బుక్ అయిందండి. ఇక్కడ జాయిన్ విత్ గూగుల్ మీట్ ఉంది కదండి, అది క్లిక్ చేస్తే కనుక ఆ రోజున డైరెక్ట్ గూగుల్ మీట్ ఓపెన్ అయ్యి మనము జోల్ సార్ తోటి కనెక్ట్ అవ్వచ్చు. మనకున్న డౌట్స్ అవన్నీ అడగచ్చు.